ఆ తామ్రపత్రాలు ఎక్కడున్నాయో ఎలా తీసుకురావాలో రామాకి ఒక ఐడియా వచ్చింది. మీ పాపని తప్పకుండా రామలక్ష్మి కాపాడుతుంది అని శౌర్య చెప్పటంతో, అవును కాపాడుతానన్న నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను అన్నం తింటున్నాను అని రామలక్ష్మి చెప్తోంది. వెంటనే అస్మితకి డౌట్ వచ్చేసి ఫ్రెండ్కి కాల్ చేసి, ఏయ్ ఆ తామ్రపత్రాలు నీ దగ్గర ఉన్నాయో లేదో ఒకసారి నాకు వీడియో కాల్లో చూపించవే, ఆ రామలక్ష్మికి ఎక్కడ ఉన్నాయో తెలిసిపోయిందని చెప్తోందని చెప్పటంతో వీడియో కాల్లో చూపిస్తూ ఉంటుంది. సూర్య ఇదంతా చాటుగా చూసేసి వెంటనే రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి, రామా అదెవరో లిల్లీనో లల్లీనో అంట, దానికి ఫోన్ చేసి మాట్లాడుతోంది, తామ్రపత్రాలు అస్మిత దాని దగ్గరే దాచిపెట్టిందని చెప్పటంతో, సారీ సార్ ఇప్పుడు మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, దాని దగ్గర ఉన్న తామ్రపత్రాలని ఎలా తీసుకురావాలో పాపని ఎలా కాపాడాలో నాకు తెలుసు, మీరు ఇక్కడే ఉండండి, ఇలాంటి చిన్న చిన్నవి నేను చూసుకోగలనులే అని సూర్య వస్తానన్నా కూడా రామలక్ష్మి ఒంటరిగానే ఆ లిల్లీ దగ్గరికి వెళ్తుంది. అదేంటమ్మా చారు, బ్యాగ్ తీసుకోవటం ఎలా మర్చిపోతావు అని నగల బ్యాగ్ని ముందర పెట్టుకొని చారుని వెనక ఎక్కించుకొని రఘురాం ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంకోవైపు ఇంట్లో నగలు డబ్బులు మొత్తం మాయమైపోయి ఈ ఆర్జిని కొట్టేసింది అని పార్వతి నిందలు వేస్తూ ఉంటుంది. అప్పుడే రఘురాం చారుని తీసుకొని లోపలికి రావటంతో, ఇదిగో ఈ చారుయే ఆ బ్యాగ్లో ఏమున్నాయో చెప్తుంది అని ఆర్జ ఆ బ్యాగ్ని ఓపెన్ చేసి చూడటంతో అందులో నగలు డబ్బులు ఉంటాయి. చూసారా, ఈ చారుయే ఇక శ్రీనుకి పిల్లలు పుట్టరని తెలుసుకుంది కదా, అందుకే ఇలా నగలు డబ్బులతో పారిపోబోయింది అని ఆర్తి చెప్తే, అయ్యో నాకేం తెలుసు అందులో నగలు ఉన్నాయన్న విషయం కూడా నాకు తెలీదు, నేను పవిత్ర పిన్ని కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను గుడికి వెళ్ళటం కోసం అని చారు అంటే, నువ్వు పార్వతి కోసమని కదా చెప్పావని రఘురాం అంటాడు. అయ్యో బావుగారు, నేనెందుకు గుడికి వెళ్తాను, శ్రీనుకి అంత పెద్ద ప్రమాదం జరిగితే హాస్పిటల్ నుంచి ఇప్పుడే ఇంటికి వస్తున్నాం, చారుకి నేను వస్తానని కూడా అస్సలు చెప్పలేదని పార్వతి చెప్తుంది. అయ్యో పెద్దనాన్న, నేను పార్వతి పిన్ని కాదు పవిత్ర పిన్ని అని చెప్పానని చారు మేనేజ్ చేస్తుంది. అయితే ఈ నగలు డబ్బులతో ఎక్కడికి వెళ్తున్నావు అని రఘురాం కూడా నిలదీస్తూ ఉంటాడు. అయ్యో అందులో బట్టలు ఉన్నాయి అనుకున్నాను, నగలు డబ్బులు ఉన్న విషయం నాకు అస్సలు తెలీదు అని చారు చెప్తుంది. ఇందాక ఈ ఆద్య అనింది కదా, నేనే కొట్టేసి చారు బ్యాగ్లో పెట్టానా ఏంటి అని, ఖచ్చితంగా చారుని ఇంట్లో నుంచి పంపించటం కోసం ఈ ఆర్జినే ఇలా చేసిందని పార్వతి మళ్ళీ నిందలు వేస్తూ ఉంటుంది. నేనెందుకు అలా చేస్తాను, ఈ చారుయే దొంగతనం చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోబోయిందని ఆది ఎంత చెప్తున్నా కూడా పార్వతి అస్సలు వినకుండా వాగ్వివాదం చేస్తూ ఉంటుంది. అప్పుడే గదిలో ఉన్న జానకి మెలకువ వచ్చేసి తలుపులు కొడుతూ ఉండటంతో ఆద్య వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. జానకి, నువ్వేంటి గదిలో నుండి వస్తున్నావు, నిన్ను ఆ గదిలో బంధించింది ఎవరు, బయట గడియ పెట్టింది ఎవరు అని రఘురాం అడగటంతో, ఇదిగో ఈ చారుయే నన్ను కొట్టేసి డబ్బు నగలతో పారిపోయింది అని జానకి చారు చెంప పగలగొడుతుంది. తప్పుగా ప్రవర్తిస్తే తాట తీస్తానని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంది. అయిపోయింది, నేను మనిషిగా బ్రతికి ఉన్నా కూడా చచ్చిపోయినట్లే, నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చారు నాటకాలు మొదలుపెట్టి ఏడుస్తూ ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు అని రఘురాం చెప్పగానే చారు సంతోషపడుతూ ఉంటే, ఏమండి అని జానకి అంటుంది. నోర్ముయ్, చూపులేని తనకి చూపుందని అబద్ధాలు చెప్తావా అని రఘురాం జానకిని కొట్టబోతూ జానకిని కొట్టకుండా చారుపై చెంప పగలగొట్టడానికి చెయ్యి ఎత్తుతాడు. అయితే చారు రఘురాం చేతిని అడ్డుపట్టుకుంటుంది. నీకు చూపు కనిపించినప్పుడు అంత కరెక్ట్గా నా చేతిని ఎలా అడ్డుపట్టుకున్నావు అని రఘురాం నిలదీస్తూ ఉండటంతో చారు టెన్షన్ పడుతూ ఉంటుంది. వెంటనే రఘురాం చారు కళ్ళకు పెట్టుకున్న కళ్ళజోడిని తీసి విసిరిపడేసి నేలకు కొట్టేస్తాడు. ఇక చారుకి కళ్ళు ఉన్నాయి, నాటకం ఆడుతోందని రఘురాముకు కూడా అర్థమైపోయి ఉంటుంది. రఘురామ్నే మోసం చేస్తూ పార్వతి పిన్ని కాదు నేను పవిత్ర అని చెప్పానని చారు చెప్పి ఉంటుంది. అది రఘురామ్కి బాగా గుర్తుకు ఉంటుంది. ఇలా చారుకి కళ్ళు ఉన్నాయని అందరి ముందు నిజం బయటపడిపోతుంది. ఇక రఘురామ్ చారుని ఇంట్లో నుంచి బయటికి ఎలా గెంటేస్తాడు, ఆజా శ్రీను మధ్యలో నుంచి చారు వెళ్ళిపోయినట్లేనా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.